పాపం ఆ పార్టీ అధినేతను అందరూ యూజ్ చేసుకున్న వాళ్ళే తప్ప ఒక్కరు కూడా అవసరానికి సహాయపడట్లేదట. ఆయన పేరు చెప్పుకొని పైకి వచ్చిన వాళ్ళంతా ఇవాళ ఆయన్ని పట్టించుకోవట్లేదట. ఇంతకీ ఎవరు మోసపోయారు, ఎవరు మోసగించారు? తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అందరికీ తెలుసు. ఆయన హీరోగా ఒక సినిమా వస్తుందంటే దాని ఇంపాక్ట్ ప్రేక్షకుల్లో విపరీతంగా ఉంటుంది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా హిట్ అయినా ఫ్లాప్ అయినా ప్రేక్షకులను మాత్రం ఎప్పుడూ నిరాశపరచదు. ఎందుకంటే ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ ఉంటాడు కాబట్టి. కేవలం ఆయనను స్క్రీన్ మీద చూడటానికే చాలా మంది అభిమానులు ఆయన సినిమా కోసం ఎదురు చూస్తున్నారనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ సహాయంతో ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా నటులుగా ఎదిగిన చాలా మంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ను పట్టించుకోకుండా ఉంటున్నారు. వాళ్ళు ఎవరో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన చాలా మంది సినిమాల్లో ఆలీ నటించాడు. మొదటి నుంచి కూడా ఆయన సినిమాల్లో ఒక సపరేట్ క్యారెక్టర్ లో నటిస్తూ వచ్చాడు. ఎవరైనా డైరెక్టర్ పవన్ కళ్యాణ్ దగ్గరికి ఒక సినిమా స్క్రిప్ట్ తో వస్తే ఆ స్టోరీ పవన్ కళ్యాణ్ కి నచ్చి అది ఓకే అయితే ఆ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ మనం చేసే ఈ సినిమాలో ఆలీ కోసం ఒక క్యారెక్టర్ రాయండి అని చెప్పేవారట. అలాంటి ఒక మంచి ఫ్రెండ్ అయిన పవన్ కళ్యాణ్ ని మోసం చేసి ఆలీ వైసీపీ పార్టీలో చేరారు. అయితే పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీకి రాకముందు నుంచే ఆలీ సినిమాలో నటిస్తున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాల్లో చేశాకే ఆలీకి మంచి పేరు వచ్చింది. చాలా అవకాశాలు కూడా వచ్చాయి. నితిన్ కి వరుసగా 14 ఫ్లాపులు వచ్చిన తర్వాత ఒక హిట్ సినిమా రావడం కోసం పవన్ కళ్యాణ్ పేరును వాడుకొని విపరీతంగా పబ్లిసిటీ చేసుకొని ఇష్క్ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా పిలిపించి ఆయన చేత ఆడియో రిలీజ్ చేసి మరి నితిన్ ఆ సినిమాతో సక్సెస్ సాధించాడు. ఇక ఇప్పుడు మంచి సక్సెస్ లను అందుకొని స్టార్ హీరోగా గుర్తింపు పొందుతున్నాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ కోసం ఒక్కరోజు కూడా ఆయన జెండా పట్టుకోలేదు. ఆయనకు ఓటు వేయమని ఇప్పటి వరకు ఒక్కసారి కూడా తను చెప్పలేదు. అల్లు అర్జున్ ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం పవన్ కళ్యాణ్. అందుకే మొదట్లో అల్లు అర్జున్ చాలా సినిమా ఫంక్షన్స్ కి పవన్ కళ్యాణ్ వచ్చి సపోర్ట్ చేస్తాడు. అప్పట్లో అల్లు అర్జున్ స్టేజ్ ఎక్కిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేవాడు. కానీ వరుసగా కొన్ని హిట్లు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గురించి నేను చెప్పను బ్రదర్ అని ఓపెన్ గా చెప్పేంత స్థాయికి ఎదిగాడు. ఇక వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ను వాడుకొని పైకొచ్చారు. కానీ ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుకోకపోవడం చాలా బాధాకరం. లవ్ ఈ అందమైన 4 అక్షరాల బారిన పడని మనిషి ఉండరు, మనసు ఉండదు. ఈ లవ్ కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది. లైలా మజ్ను, పార్వతీ దేవదాస్ ఈ 2 కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం. దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం. కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు. దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు. ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో మీ లవ్ టుడే.